మంత్రి గారు వచ్చి అన్ని అసత్యాలు చెప్తున్నారు, మంత్రి గారికి అధికారులకి సమన్వయ లోపం ఉందనే మాటని ఆయన మాట్లాడారు. అధ్యక్ష, దయచేసి సభాముఖంగా వారిని కూడా కోరుతున్నాను, అది విత్డ్రా చేసుకోవాలి. అధ్యక్ష, మంత్రులు సమాచారం లేకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడే సమస్య మాత్రం ఉండదు. అవగాహనతోనే ఏం మాట్లాడినా అది బాధ్యతగా మాట్లాడతాం తప్ప బాధ్యతారహితంగా మాట్లాడడం. అధ్యక్ష, ఏ చెప్పినా సరే. వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రాధాన్యత వచ్చి విద్య అనేది ప్రధానమైన అంశం. అధ్యక్ష, విద్య, వైద్యం, వ్యవసాయం. అందుకే నిన్న గౌరవ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా విద్యా అవకాశాల గురించి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నింటినీ కూడా ఆయన ప్రసంగంలో కూడా పెట్టడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యంగా వీరు ఒక విషయాన్ని ఎత్తారు. అధ్యక్ష, ప్రైవేట్ పాఠశాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఖ్య పెరిగింది, ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయిందనే విషయాన్ని వారు మాట్లాడారు. అధ్యక్ష, వాస్తవంగా మనం చూసుకుంటే అధ్యక్ష, ఎన్రోల్మెంట్ రేషియో చూసుకుంటే అధ్యక్ష, దేశంలో ఎక్కడ లేనట్టుగా ఆంధ్ర రాష్ట్రం ఉంది. అధ్యక్ష, 102% రేషియో నమోదవుతుంది. అధ్యక్ష, దీన్ని ఎస్డిజి లక్ష్యాలు చూసుకుంటే వాస్తవం నేను చెప్తాను. మాట్లాడుతున్నారు కదా, సమాధానం చెప్తున్నారు. ఆగండి, ఎవరు భయపడలేదు. ఆయన ఏమనుకుంటున్నారు చెప్తాను. ఒక నిమిషం. అధ్యక్ష, అధ్యక్ష, ప్లీజ్ కూర్చోండి. నాగార్జున ప్లీజ్ కూర్చో. నాగార్జున కూర్చోండి, ప్లీజ్ కూర్చో. జోగారావు గారు కూర్చోండి. మీరు రండి. మీరా ఆంజనేయ గారు కూర్చోండి. అధ్యక్ష, కూర్చో కూర్చో. వీరాంజనేయ గారు కూర్చో. ప్లీజ్ 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 స్టాప్ కామెంట్స్. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి సార్. కూర్చో. వాస్తవాలు అడిగినప్పుడు చెప్తున్నాం, వినాలి కదా. నిన్న ఓపిక లేదు. అధ్యక్ష, ఏం చేస్తాము? మీరు చెప్పండి సార్. అధ్యక్ష, దయచేసి 2 నిమిషాలు ప్రతిపక్ష సభ్యులను కోరుతుంది. అధ్యక్ష, వాళ్ళకి కానీ మీద అడిగిన ప్రశ్న మీద వాళ్ళకి సమాధానం రాబట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి సమయం పాటించాలి. అధ్యక్ష, లేకుండా మధ్య మధ్యలో ఇంటరప్షన్ చేయడం మాత్రం అది సమంజసం కాదు. అధ్యక్ష, ఆయన ఏమన్నారు? అంకెలు చెప్పని అడుగుతున్నారు. వాస్తవం అంకెలు చెప్తాను. అధ్యక్ష, ఈ ప్రభుత్వం రాకముందు 2018-19 సంవత్సరంలో ఫేజ్ మీద వస్తే గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ 3 భాగాలుగా పిల్లలందరూ ఉంటారు. అధ్యక్ష, మొత్తం ఈ రాష్ట్రంలో 2018-19లో 70,43,000 పిల్లలు స్కూల్ పాఠశాలలో చదువుతున్నారు. అధ్యక్ష, ఆ 70,43,000 విద్యార్థుల్లో గవర్నమెంట్లో 37 లక్షలు, అదే ఎయిడెడ్లో 2,08,000, ప్రైవేట్లో వచ్చి 31,14,000. అధ్యక్ష, ఇప్పుడు 2018-19లో అది ఈరోజు. అధ్యక్ష, అంటే ఈరోజు 22-23 సంవత్సరాల లెక్క చూసుకుంటే అధ్యక్ష, మొత్తం పిల్లలు వచ్చి 70,18,000 చదువుతున్నారు. అధ్యక్ష, మొత్తం పిల్లలు. దాంట్లో గవర్నమెంట్లో 39,69,640 విద్యార్థులు చదువుతున్నారు. అధ్యక్ష, ఎయిడెడ్లో వచ్చి 1,09,000 చదువుతున్నారు. అధ్యక్ష, ప్రైవేట్లో వచ్చి 29,39,000 చదువుతున్నారు. అధ్యక్ష, అంటే గవర్నమెంట్లో పెరిగారా, ప్రైవేట్లో పెరిగారా ఒకసారి బేరీ వేసుకునే. అధ్యక్ష, ఇది వాస్తవం. ఇదేమీ అసత్యాలు అబద్ధాలు చెప్పేది కదా. ఎందుకంటే శాసనసభ అధ్యక్ష, ఏది మంత్రి మాట్లాడినా ప్రభుత్వం తరఫున బాధ్యతగా మాట్లాడతాం. అధ్యక్ష, అంతేగాని గాలి కబుర్లు మాట్లాడే పెద్ద పరిస్థితి మాత్రం కాదు. అధ్యక్ష, దయచేసి చూసుకోవాలి. అంటే 18-19 సంవత్సరం కంటే ఇప్పుడు సుమారు 2,40,840 పిల్లలు ఇవాళ అధికంగా ప్రైవేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలో అధ్యక్ష. దానికి కారణాలు తెలుసా అధ్యక్ష?
వాళ్ళందరూ స్కూల్ మూసేమని చెప్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా అయితే 2014-19 మధ్యలో చూసుకుంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో 5,000 స్కూల్ని మూసారు అధ్యక్ష. 5,000 స్కూల్ని 2014-19 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 5,000 స్కూల్ని మూసారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. కాబట్టి 5,000 స్కూల్ పేర్లు కూడా మీకు పంపించమంటే మీ ద్వారా సభ్యులు పంపిస్తాను అధ్యక్ష. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తాను మరి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో ఈ 5,000 స్కూల్లో 3,000 స్కూల్స్ వచ్చి మళ్ళీ తెరిపించాం అధ్యక్ష. 3,000 స్కూల్స్ని తెరిపించడం జరిగింది అధ్యక్ష. ఇంకా వాళ్ళు మూసి వీరేంద్ర గారు మీరు రన్నింగ్ కామెంటరీ ఆపాలి. మినిస్టర్ గారు సమాధానం చెప్తున్నప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆపాలి. మీకు మైక్ ఇస్తేనే ఇవ్వడం తర్వాత విషయం, అది కుదరదు. అది బీయింగ్ ఏ రెస్పెక్టబుల్ మెంబర్ యూ షుడ్ నాట్ యాక్ట్ లైక్ దట్. ఇంకో విషయం కూడా చెప్తాను కరెక్ట్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ అయిన తర్వాత ఏ ఒక్క స్కూల్ను కూడా మూసివేయడం జరగలేదు. మీ నియోజకవర్గంలో ఎక్కడైనా జరిగి ఉంటే దయచేసి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మా ఊర్లో నా నియోజకవర్గంలో ఫలానా స్కూల్ మూసామని చెప్పి దయచేసి చెప్పనండి అధ్యక్ష. ఎవరు ఒక్కరైనా సరే ఆ ఎమ్మెల్యేలు ఒక్కరైనా సరే చెప్పనండి అధ్యక్ష. చెప్పండి ఏ స్కూల్ మూసే చెప్పనండి అధ్యక్ష. వీరాజనాథ్ గారు మంత్రి గారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో సింగిల్ సప్లిమెంట్ 3,000 తెరిపించారు అధ్యక్ష. ఆయన అడిగింది ఒకటి, ఏ ఊర్లో మీ స్కూల్ క్లోజ్ అయితే చెప్పమంటున్నారు. నేను అక్షర సత్యాలు చెప్తున్నా అధ్యక్ష. సత్యాలే మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను ఎక్కడ అసత్యాలు చెప్పలేదు అధ్యక్ష. మీ నియోజకవర్గంలో కాదు ఏ ఊర్లో క్లోజ్ అయిందో చెప్పమంటున్నారు. ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ మినిస్టర్ గారు అడుగుతున్నారు, చెప్పు. నేను చెప్తాను. ఏ ఊర్లో క్లోజ్ అయిందో చెప్పండి. నేను చెప్తాను. మీరు చెప్పండి సార్. అధ్యక్ష ఆయన సబ్జెక్ట్ గురించి మాట్లాడారు అధ్యక్ష. వారు ఏం మాట్లాడతారు? ప్లీజ్ ఆగండి. కూర్చోండి వీరాజనాథ్ గారు. అధ్యక్ష ఇది కాకుండా ఆయన సబ్జెక్ట్ టీచర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. సబ్జెక్ట్ టీచర్ల గురించి మాట్లాడారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేశారు అధ్యక్ష. ఇంతకుముందు మనం చదువుకుంటాం, మీరు చదువుకున్నా, నేను చదువుకున్నప్పుడైనా, ఇప్పుడు ఆయన చదువుకున్నప్పుడైనా సరే గౌరవ సభ్యులు ప్రశ్నించి గౌరవ సభ్యులు చదువుకున్నప్పుడైనా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే టీచరు ఆ క్లాసుని చెప్పేవాడు అధ్యక్ష. ఒకే టీచర్ చెప్పడంతోనే మనందరం చదువుకున్నాం అధ్యక్ష. ఏది గవర్నమెంట్ స్కూల్స్లో మనం చదువుకున్న నేపథ్యంలో. అదే ప్రైవేట్ స్కూల్స్లో అయితే, అదే సిబిఎస్లో సిలబస్లో ఆ స్కూల్స్లో అయితే మరి ప్రైమరీ నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు అధ్యక్ష. అందుకని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ కొత్త నిర్ణయం తీసుకుని 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకుంది అధ్యక్ష. ఆ నేపథ్యంలో సైన్స్, సోషల్, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులు తీసుకొచ్చి ఏంటిది నాయుడు ఏంటిది నేడు చెప్పండి మీరు. ఏంటిది దయచేసి నేనేం తప్పు ఏం సబ్జెక్ట్ డైవర్ట్ అవుతా ఉన్నాకి. While minister is on his legs and he is giving reply, is it a fair practice to interrupt the minister? Em sala andi, don't sala please. మంత్రి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాకు అవకాశం వస్తుంది అధ్యక్ష. మీరు ఇవ్వటం లేదు, దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు ఒకసారి మంత్రి గారు చెప్పిన తర్వాత మాకు అవకాశం ఇవ్వండి. మళ్ళీ మేము మంత్రి గారి అడిగిన దానికి క్లారిటీ అడుగుతాం, ఆయన సమాధానం చెప్తే క్లోజ్ అవుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు మినిస్టర్ గారు
ఓపెన్ గా ఫ్లోర్ లో లేచి మీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా సరే ఊరు క్లోజ్ అయితే చెప్పమన్నారు. అదని చెప్పకుండా ప్లీజ్ అదని చెప్పకుండా ఉపన్యాసానికి వెళ్తే ఎట్లా? ఒక సబ్జెక్ట్ అయితే ఇంకో సబ్జెక్ట్ వెళ్తే ఎట్లా? ఈ డీవియేటింగ్ ది సబ్జెక్ట్ డీవియేషన్ అలౌ చేయను. హ్యాస్ టు కన్ఫైనింగ్ టు ది క్వశ్చన్. మూతపడలేదు నో స్కూల్ హెస్ బీన్ క్లోజ్ సో ఫార్. ఎక్కడ స్కూల్ క్లోజ్ కాలేదు. మీ కాన్ఫరెన్స్ కూడా మూతపడలేదు. దయచేసి ప్లీజ్ సత్యప్రసాద్ గారు కూర్చోండి, రమణారెడ్డి గారు కూర్చోండి. మీ పేరు ఉంది, మీరు టైం ఎంత అయింది? ప్లీజ్ సిగ్నేటరీస్ అందరికీ కూడా ఇవ్వలేము. కూర్చోండి ప్లీజ్. అడిగాను కూర్చున్నా చెప్పండి. ఆగండి, మీరు ఆగండి. నాయుడు ప్లీజ్ రామారెడ్డి గారు కూర్చోండి సార్. నేను కూర్చోండి. చెప్పాను. సత్యప్రసాద్ కూర్చోవాలి. చెప్పండి. కూర్చోండి. మినిస్టర్ రిప్లై ఏమంటే కూర్చుందని చెప్పండి. అరే నేను కాదంటలేదయ్యా, రిప్లై లెట్స్ కంప్లీట్ ఇస్ రిప్లై. అరే మినిస్టర్ హ్యాస్ టు కంప్లీట్. కూర్చుందని చెప్పాను. అరే నేను కూర్చోవాలయ్యా. కూర్చో. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చి సబ్జెక్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం అధ్యక్ష. 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండడానికి సబ్జెక్ట్ ప్రకారం పెట్టే కార్యక్రమం చేశాం అధ్యక్ష. అది ముందు వచ్చి 3 కిలోమీటర్లు అనుకున్నాం అధ్యక్ష. తర్వాత 3 కిలోమీటర్లు దూరం అవుతుంది, పిల్లలు వచ్చి దూర ప్రాంతాలు సుదూర ప్రాంతాలకు వెళ్ళడం కష్టమవుతుంది, అందుకని చెప్పని వాగులు వంకలు ఉంటాయి, హైవేస్ ఉంటాయి అనే ఉద్దేశంతో దాన్ని మళ్ళీ కిలోమీటర్కి రిడ్యూస్ చేశాం అధ్యక్ష. ఆ కిలోమీటర్లో కూడా ఎక్కడ హైవేస్ కానీ, ఎక్కడ వాగులు కానీ, లేదా చెరువు గట్లు కానీ వాటి మీద వెళ్ళకంట ఎక్కడైతే వెసులుబాటు ఉంటుందో ఆ ప్రాంతాల్లో చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఈ అడ్జస్ట్మెంట్ చేశాం అధ్యక్ష. కానీ ఏ ఒక్క స్కూల్ కూడా ఏది ఈ కాన్సెప్ట్ చేసినప్పటికీ కూడా మెర్జింగ్ చేసినప్పుడు కూడా ఏ ఒక్క స్కూల్ కూడా ఈ రాష్ట్రంలో ముయ్యలేదనేది సభాముఖంగా తమకు వచ్చి ఈ శాఖ తరఫున తమకు నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఈ విషయం తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ కాన్సెప్ట్ చేస్తూ ఇంకా వారు ఏమన్నారు, సబ్జెక్ట్ టీచర్లు ఇచ్చారు, వాళ్ళు చేయలేదు. సబ్జెక్ట్ టీచర్లు ఇచ్చారు కానీ వాళ్ళకి వచ్చి ఇవ్వలేదన్నారు. 5,419 పోస్టులకి అప్గ్రేడేషన్ చేసి ఏదైతే సబ్జెక్ట్ టీచర్లు మార్చామో ఆ సబ్జెక్టులు మార్చిన ప్రతి స్కూల్లోనూ ఆ టీచర్ లేకపోతే వాళ్ళకి ఇచ్చాము అధ్యక్ష. కొంతమంది కోర్టులకు వెళ్ళిపోతే ఆ కోర్టుకు వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ ఇంకా వెళ్ళిపోయి వాళ్ళు ప్రమోషన్ ఇవ్వడానికి అవకాశం లేకపోతే వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇచ్చి డిప్రెషన్ కూడా వేసి అని చేసాం అధ్యక్ష. ఎందుకంటే ప్రతి 15 రోజులకి నాకు తెలిసి నేను 14 సంవత్సరం అధ్యక్ష. ముఖ్యమంత్రి నేను మంత్రిగా ఉంటూ ఇలా విద్యాశాఖ మీద ప్రతి 15 రోజులకి ఏ ముఖ్యమంత్రి రివ్యూ చేసిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఏదో మగప్రీతికో గొప్పకో చెప్తున్న మాట కాదు అధ్యక్ష. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్, ఆ తపన ఈ విద్యాశాఖ మీద అభివృద్ధి చెందాలనే ఒక తాలూకు దీంతో ఒక ఆలోచనతో వచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతి 15 రోజులకి నెలకు 2 సార్లు రివ్యూ చేస్తూ మళ్ళీ ఈ మధ్యలో వచ్చి సీఎంఓ రివ్యూ చేస్తూ మా అధికారులను అప్రమత్తం చేస్తూ మేమందరం రివ్యూ చేసుకుంటూ ఎక్కడ ఏ స్కూల్లో కూడా ఇచ్చిన ఏదైతే మనం రిఫార్మ్స్ తీసుకొచ్చే విధానాన్ని రూపొందించామో దానికి ఎక్కడ తూటి పడక ఉద్దేశంతోనే నెక్స్ట్ ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. అందులో భాగంగానే అందుకే ఏ స్కూల్ మీద ఇంకా ఏమైనా గౌరవ సభ్యులు వచ్చి ఇంకా ఏమైనా సలహా సూచించారనుకోండి అవి కూడా తీసుకొని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చూస్తాం. ఎందుకంటే ఒకటే కాన్సెప్ట్ అధ్యక్ష, విద్యార్థి ఎక్కడైతే ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ కుటుంబంలో కానీ ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఉండి వాళ్ళు వచ్చి ప్రయోజకులు అయితే ఆ రాష్ట్రం బాగుపడుతుంది అధ్యక్ష, ఆ దేశం బాగుపడుతుంది, ఆ కుటుంబానికి కూడా గౌరవం అధ్యక్ష. దాన్ని నమ్మారు అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వ విధానం అధ్యక్షది. అందుకే ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఫౌండేషన్ పాఠశాల దశ నుంచే ఆ కురవాడికి వచ్చి ఫౌండేషన్ ఉంటే రేపు గ్లోబల్ దీంట్లో నుంచి కాంపిటీషన్ నుంచి తట్టుకునేట్టు ఉంటాడు అధ్యక్ష. ఆ ఉద్దేశంతో కింద నుంచే చేయాలని ఇప్పుడు రిఫార్మ్స్ తీసుకొస్తాం అధ్యక్ష. సిబిఎస్ సిలబస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో వచ్చి 1000 స్కూల్స్ని హై స్కూల్స్ నుంచి సిబిఎస్కి వచ్చి డైవర్ట్ చేస్తాం అధ్యక్ష, కన్వర్ట్ చేస్తాం అధ్యక్ష.
మనమైతే అన్నిటికీ అడిగితే వాళ్ళు వచ్చి ఇన్ని స్కూల్స్ మేము ఒకేసారి చేయలేము, మీకు వచ్చి మేము పర్మిషన్ ఇవ్వలేమని 1000 స్కూల్ వరకు వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష. అవి కూడా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. ఇలాంటి రిఫార్మ్స్ చేస్తాం. అంతేగాని వారు చెప్పినట్టు ఏ ఒక్క స్కూల్ ముయ్యలేదు అధ్యక్ష. సబ్జెక్ట్ టీచర్ని వచ్చి 5400 మందికి వచ్చి వాళ్ళు కన్వర్ట్ చేసి వాళ్ళందరికీ ఎక్కడైనా అక్కడ ఇచ్చాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా చాలా సున్నితంగా ప్రతి అంశాన్ని సున్నితంగా సీరియస్గా తీసుకుని కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. సత్యప్రసాద్ సారీ సాంబశివరావు గారు. సార్ పర్లేదు సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏంటంటే సార్, ప్రభుత్వం కొంచెం ఇది ఒక్క నిమిషం చెప్పండి సాంబశివరావు గారు. సార్ ప్లీజ్ సీనియర్ మంత్రి గారు చాలా అనుభవం కలిగిన వ్యక్తి, విద్యాశాఖకి ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవాల్ని కప్పిపుచ్చి వారికి అనుకూలంగా ఉన్న విషయాలు మాత్రమే సభ దృష్టి తీసుకొచ్చారు సార్. మేము కూడా వారిచ్చిన దాని ప్రకారం 2 విషయాలు సార్. ఒకటి 2021-22 సంవత్సరంలో విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 44,29,569 మంది విద్యార్థులుంటే ఈ సంవత్సరం 40,31,239 మాత్రమే ఉన్నారు సార్. సుమారుగా 3,98,330 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్ళారు సార్. 2021-22 సంవత్సరానికి ఈ సంవత్సరానికి మధ్య 4 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు. అది వారి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు అక్టోబర్ నెలలో 10వ తారీఖు 2022లో మాట్లాడుతూ వారు ఇచ్చిన ఇది సార్. అయితే రెండవది ఈ స్కూల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రభుత్వం ఏ స్కూల్ని అధికారికంగా ముయ్యట్లేదు సార్. కానీ రాష్ట్రంలో ఉన్న 3,627 పాఠశాలల్లో 3,627 పాఠశాలల్లో 250 మీటర్ల లోపున్న పాఠశాలలో 3, 4, 5 తరగతుల్లో వేలాది మంది పిల్లల భవిష్యత్తుని కాల రాసి ఆ యొక్క తరగతుల్ని మిగతా పాఠశాలకు షిఫ్ట్ చేశారు సార్. 3,627 స్కూల్స్ లో లక్షలాది మంది 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి చదువుతున్న పిల్లలు ఈ రోజు 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది సార్. అందుకే 4 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు విద్యకు దూరం అయ్యారు సార్. ప్లీజ్ ఈ రకంగా క్లోజ్ చేయండి సాంబశివరావు గారు, మనకి ఇంకా చాలా బిజినెస్ ఉంది. చేస్తున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ 8,412 స్కూల్స్ కి మళ్ళీ కూడా మెర్జింగ్ చేస్తున్నారు సార్. ఇప్పటికే 3,627 స్కూల్స్ ని 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి పిల్లల్ని షిఫ్ట్ చేశారు. దాని ద్వారా కిలోమీటర్ల దూరం పెరిగి అంత దూరం వెళ్ళలేక పిల్లలు బడి మానేస్తూ ఉంటారు. కొంతమంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తా ఉన్నారు అప్పులు సప్పులు చేసి. ఇప్పుడు మళ్ళా 8,412 స్కూల్స్ కి షిఫ్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు సార్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ మీరు చెప్పండి సార్. మనం ఇన్ని నాడు నేడు కార్యక్రమం పెట్టి రకరకాల కార్యక్రమాలు చేస్తామని చెప్పుకున్నారు కానీ ఒకటి నుంచి 5వ తరగతి అధ్యక్ష 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాల అధ్యక్ష. ఈ రోజు 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠశాల మూసేశారు అధ్యక్ష. ఇది మీరు చెప్పండి, వాస్తవం చెప్పండి. మీరు ముయ్యలేదంటారేంటి? ఇప్పుడు ఒక పాఠశాలలో చదివినటువంటి విద్యార్థి ఈ రోజు ఇంకో దగ్గరికి వెళ్తుండే మూసారా లేదా అది చెప్పమనండి. మూసారా లేదా అది చెప్పమనండి. 3వ తరగతి స్కూల్లో చదివాడు, ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు. మూసారా లేదా అది? మూసారా లేదా చెప్పండి. అది చెప్తారు మరి 3, 4 రండి చెప్పండి మినిస్టర్ గారు చెప్పండి. అధ్యక్ష నాయుడు గారు
మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. కాదండి, నాయుడు గారు మాట్లాడుతుంది ప్రభుత్వ విధానాన్ని చెప్పాము. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఉంటున్న విద్యార్థులు ఎవరికైనా సరే, లేదా తల్లిదండ్రులకు ఎవరికైనా ఇబ్బంది అయిన పరిస్థితి వచ్చింది, ఆ పిల్లవాడు ఈ విధానం వల్ల వచ్చి ఈ విధానం వల్ల వాడు అభివృద్ధి చెందేటో వాడు నష్టపోతాడు అని ఎవరైనా ఆందోళన చెందితే అది ప్రభుత్వం తప్పు అధ్యక్ష. అది ప్రభుత్వం తప్పు అధ్యక్ష. ఈ విధానం వచ్చి ఆ విద్యార్థిని అభివృద్ధి చేయడానికి, ఆ కుటుంబంలో వచ్చి మంచి విద్యార్థి తయారు చేయడానికి చేస్తున్న ప్రయత్నం అధ్యక్ష. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొదటగా చేస్తుంది అధ్యక్ష. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో అధ్యక్ష. ఇది వారు ఇచ్చిన పాలసీలోనూ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముందుగా విధానాన్ని తీసుకుంది అధ్యక్ష. ఇవాళ 3వ తరగతిలో కాన్సెప్ట్ టీచర్ సబ్జెక్ట్ టీచర్ పెడతానంటే చెప్పండి అధ్యక్ష. సబ్జెక్ట్ టీచర్ వద్దు, 1వ తరగతి 5వ తరగతి ఒక టీచర్ చాలు మాకు, లేకపోతే స్కూల్ మూసేవచ్చు అని చెప్పండి అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష అండి. మన పిల్లలు వచ్చి అది కాదు అధ్యక్ష, అది కాదు అధ్యక్ష. మన పిల్లలు వచ్చి కాన్వెంట్కి వెళ్ళాలి కాదు. ఇక్కడ కూర్చొని వాళ్ళ పిల్లలు వచ్చి ఆ ఎమ్మెల్యే పిల్లలు వచ్చి కాన్వెంట్కి వెళ్ళాలి. కాన్వెంట్లో సబ్జెక్ట్ చదువుకోవాలి, ఇంగ్లీష్ విద్య చదువుకోవాలి. వాళ్ళు మాత్రం పేదవాడి పిల్లలు మాత్రం సబ్జెక్ట్ అక్కర్లేదు, వారికి ఆ ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు, ఏ కార్యక్రమం అక్కర్లేదండి. ఇది ఎక్కడ అధ్యక్ష? ఇది ఎక్కడ చూద్దాం అధ్యక్ష? ఇదే ఇవాళ ఇంకో విషయం కూడా చెప్తాను అధ్యక్ష. ఇవాళ ఇంకో విషయాన్ని కూడా సభాముఖంగా మా ప్రభుత్వ విధానం చెప్తున్నాను అధ్యక్ష. పిల్లవాడి తాలూకు చదువు తాలూకా ఉద్దేశం ఆ పేరెంట్ అధ్యక్ష. ఆ కుటుంబంలో పెద్ద ఎవరైతే ఆ పేరెంట్ ఎవరైతే ఉంటారో, ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అధ్యక్ష. ఏ స్కూల్లో చదివించుకోవాలని ఆ పేరెంట్ తాలూకు ఇష్టం అధ్యక్ష. ఆ పిల్లవాడి తాలూకు అభివృద్ధి ఆ పేరెంట్ చూసుకుంటాడు అధ్యక్ష. అలాంటప్పుడు మా ప్రభుత్వ విధానం మేము ప్రైవేట్ స్కూల్కి ఏం ఇస్తూ మూసేయాలని కాదు అధ్యక్ష. మాది ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్కి తలదన్నే విధంగా ఉండాలి, దానికంటే బాగోవాలి, ఆ పేరెంట్ గవర్నమెంట్ స్కూల్కే రావాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమాలు కానీ, లేదు విద్యా విధానం తీసుకునే మార్పులు కానీ, లేదు టీచర్స్కి ఇస్తూ వాళ్ళకి వచ్చి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ, వాటితో పాటు 8వ తరగతికి ఇప్పుడు కంప్యూటరైజేషన్ పెరిగిన తర్వాత ఉచితంగా ట్యాబ్లు ఇస్తూ, వాళ్ళతో పాటు టీచర్లకు కూడా ట్రైనింగ్ వచ్చి 5 లక్షల మందికి ట్యాబ్లు ఇస్తూ చేస్తున్న కార్యక్రమాన్ని కానీ, రేపు మళ్ళీ స్కూల్లో నాడు నేడు ద్వారా చేస్తున్న కార్యక్రమంలో ప్యానల్స్ పెడతాం అధ్యక్ష, స్మార్ట్ టీవీలు పెడుతున్నాం అధ్యక్ష. వాళ్ళు కంప్యూటర్, ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రపతి విద్యార్థుల ప్రధానంగా ఉందంటే అది ఢిల్లీ. ముందు కేరళ ఉండేది అధ్యక్ష, ఇప్పుడు ఢిల్లీ చెప్తాను అధ్యక్ష. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చెప్తాను అధ్యక్ష. నీతి ఆయోగ్ కూడా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం బెస్ట్ స్టేట్ ఏదైనా ఉందో ఆంధ్రప్రదేశ్ భారత్ అంటే అది ఆంధ్రప్రదేశ్ చెప్తారు అధ్యక్ష. ఇది మన అందరికి గర్వం అధ్యక్ష. మన పిల్లలు బాగుపడుతున్నారు, ఇంకా ఏమైనా సూచనలు ఇవ్వాలని అధ్యక్ష తీసుకుంటాం, అంతేగాని దాని ప్రతిదాన్ని విమర్శిస్తారు అధ్యక్ష. మంచి అని చెప్పాలా, చెడు చేయడం చెప్పాలా? ఇది ఎంత దౌర్భాగ్యం అధ్యక్ష. 5,000 స్కూళ్ళు మూసేసి 5,000 స్కూళ్ళు మూసేసి అదే అధ్యక్ష 5,000 స్కూళ్ళు మూసేసి ఇప్పుడు వచ్చి వీళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి చెప్తారు. మళ్ళీ చెప్తాను అధ్యక్ష. తమకి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ కూడా మూయలేదు అధ్యక్ష. ఇవాళ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో కూర్చున్న అధ్యక్ష. జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో 14వ స్థానం ఉండేది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్. ఇవాళ 3వ స్థానం ఉంది అధ్యక్ష. ఇవాళ చూసుకోమని అధ్యక్ష, చూపండి అధ్యక్ష. ఆయన కానీ 27వ స్థానం ఉంటే రేపు ఉదయం రాజీనామా చేస్తాను అధ్యక్ష. మంత్రికి నేను రాజీనామా చేస్తాను అధ్యక్ష. మంత్రి జగన్ చెప్పండి అధ్యక్ష, చెప్పండి అధ్యక్ష. ఏం మాట్లాడారు అధ్యక్ష? ఇది ఏంటి అధ్యక్ష? ఇది ఈ మాటలు సిగ్గుపోవాలి మనం. ఎందుకంటే లేదు ఏదో ఒక స్కూల్ అయితే ఇప్పుడు అడిగాం అధ్యక్ష, మీకు ఒక స్కూల్ అయినా మూసేయమంటే ఏం మాట అడిగినా ఆయన మాట మన సత్యదూరాల మాట తెలగ అధ్యక్ష. కాన్సెప్ట్లో మిక్సింగ్ చేస్తూ ఇవాళ ఫౌండేషన్ స్కూలు థర్డ్ క్లాస్ నుంచి 7th క్లాసు, మళ్ళీ 3rd క్లాస్ నుంచి 10th క్లాసు, మళ్ళీ 3rd క్లాస్ నుంచి 8th క్లాసు అని పెట్టాం. మళ్ళీ 10th క్లాస్ నుంచి అప్గ్రేడేషన్ 11th and 12th అవి అవన్నీ రిఫార్మ్ చేసుకొస్తున్నాం అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని సైషన్ కాబట్టి దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వం తాలూకా విద్య మీద ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ మనం చేస్తున్న కార్యక్రమం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష. Now time is 10:27. Remaining questions are guillotined. Now the question hour is closed.
వాయిదా తీర్మానం బడ్జెట్లో సాగునీటి రంగానికి నిధుల కేటాయింపు, ఖర్చు మరియు ప్రాజెక్టుల నిర్మాణం గురించి శ్రీ మంతెన రామరాజు మరియు శ్రీ బెందాలం అశోక్ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. మీ క్వశ్చన్ ఎవరిలోనే మళ్ళీ మీ ఈ సెషన్లోనే మీకు అలౌట్ చేస్తున్నాను. చెప్పాను ఇందాక, మీరు లేరు, అప్పుడు హౌస్లో లేరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.